ఉండమని ఆదేశించెను. ఆయన ఆజ్ఞ ప్రకారము మేము ఆయన వెలుగును సాక్ష్యమును ప్రకటించుచున్నాము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు చూచినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామం బప్పుడు రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. పశువుల తొట్టిలోన బట్టతోడ చూడబడిన పశువుల తొట్టిలోన బట్టతోడ చూడబడిన
పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాయుడు పుట్టెను, హల్లెలూయా. మనలో పుట్టెను, హల్లెలూయా. మన కొరకు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు రాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభువుల ప్రభుకి. జై. శ్రద్ధగా కూర్చుందాం. దేవుని వాక్యం బైబిల్ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24 16వ వచనం 133వ పేజీ. సంఖ్యాకాండం 24 దేవవాక్కులను వినిన 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయన్ను చూచుచున్నాను గాని ప్రస్తుతం అన్నట్టు కాదు, ఆయన్ను చూచుచున్నాను గాని సమీపమన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములకు కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. చాలు. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూసినప్పుడు, పూర్వం పాత నిబంధనలో ప్రవక్తలు ఉండేవారు. ప్రవక్తలు అంటే ప్రవచించేవారు. దేవుడు మాట్లాడుతూ వారు ప్రవచించేవారు. దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది బైబిల్లో కలలో, రాత్రి కలుగు స్వప్నములో, కునుకుపట్టు సమయములో అనుంది బైబిల్లో. అలాగే వాక్య ప్రత్యక్షత అంటే వాక్యం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పరవశులై ఉంటారు. ప్రకటన గ్రంథం అంతా కూడా అలాగే కనిపించింది. వాక్యం అలా వెళ్తూ ఉంటుంది. వాక్య ప్రత్యక్షత మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో, మీ సేవకుడికి ఉన్నది అది వాక్య ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. డైరెక్ట్గా వాక్యం అలా కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో కనిపించింది. బెక్కువల్లో ఒక పాస్టర్ గారు పాల్ ప్రసాద్ అని ప్రార్థన చేయమని అంటాను. మోకరించి ప్రార్థన చేస్తుంటే వాక్యం అలా వెళ్తూ ఉంది. నరుని హృదయంలో ఆలోచనలు అనేక పుట్టును, యెహోవా తీర్మానం స్థిరము. ఆ వాక్యాన్ని నేను చెప్పినప్పుడు అతడు చాలా కంగారు పడ్డాడు. ఇది ఏంటండి ఇలా వచ్చిందన్నాడు. బహుశా మీరు చాలా ఆలోచన చేస్తున్నారేమో, అదేమీ జరగదు అని చెప్పాను. కాబట్టి వాక్య ప్రత్యక్షత అనేది బిలాముకి దేవుడు అనుగ్రహించాడు. వాక్య ప్రత్యక్షత యెషయాకి ఇచ్చాడు, ఇర్మియాకి ఇచ్చాడు, యెహెజ్కేలుకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ అలా ఉండగా వాక్యం వస్తూ ఉంటుంది. ఇది దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ దర్శనం గురించి ఏం చెప్తున్నాడంటే, దేవవాక్కులను వినిన వార్త అంటే మనుషుల స్వరము కాదు. మనుషుల స్వరము కాదు. 3 రకాలు ఉంటాయి ప్రవచనాల్లో. సొంత ప్రవచనం, దెయ్యాల ప్రవచనం, దేవుని ప్రవచనం. ఇది అర్థం కాకపోతే దెయ్యాల మాటలు, మనుషుల మాటలు చెప్పేస్తారు. అందుకే చాలామందికి దర్శనాలు వస్తాయి, అవి ఏమీ జరగవు.
అవన్నీ దురాత్మ దర్శనాలు వస్తూ ఉంటాయి, దురాత్మ స్వరాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవవాక్కులను వినిన వార్త, దేవుని స్వరము డైరెక్ట్గా బిలాము కనబడుతూ ఉంది. దేవుని మాటే వినబడుతూ ఉంది. దేవుని మాట వినపడుతూ ఉంది. మహోన్నతిని విద్య నెరిగిన వార్త, మహోన్నతుని యొక్క జ్ఞానము కలిగిన వార్త. మొదట దేవుని వార్త, రెండు దైవ జ్ఞానముతో ఉన్న వార్త. కాబట్టి దానియేలుతో నెబుకద్నెజరు అంటాడు, నాకు ఒక కల వచ్చింది, అది మర్చిపోయాను, అది చెప్పు అన్నాడు. ఎలా సాధ్యం అది? కానీ దానియేలు ఉపవసించి ప్రార్థించగా అతనికి వచ్చిన కల అంతా దేవుడు అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? కాబట్టి దేవుడికి సమస్తము తెలుసు. అలాగే యోసేపుకు ఫరోకు వచ్చిన కళ యోసేపుకి చెప్పాడు. కాబట్టి దేవుడు స్వప్న భావములు చెప్తాడు. దేవుడు మీద ఆధారపడినప్పుడు అన్ని విషయాల్లోనే జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇక్కడ మహోన్నతిని విద్య నెరిగిన వార్త అంటే బిలాం చెప్పేది ఏంటంటే, దీంట్లో ఏది కూడా నా సొంత మాట లేదు. దేవుని స్తోత్రం. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలైనా గ్రహించకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. నా సొంత మాటలు నిలబడ్డాక మాట్లాడకూడదు. కాబట్టి అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, జాగ్రత్తగా వినాలి, కళ్ళు తెరిచే ఉన్నాడు కానీ లోకంలో లేడు. కళ్ళు తెరిచి ఉన్నాడు కానీ లోకములో లేడు. ఇది ఎవరికో కానీ అంత అద్భుతం జరగదు. మనిషి చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ, ఎవరైనా చూస్తుంటే బిలాము మనకు చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ అతడు మనుష్యులను చూడటం లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా. రాత్రి అది చెప్పాను మీకు, నాలో మీరు, మీలో నేను ప్రభువును చూడాలి. రకరకాల భావాలు రాకూడదు, తప్పుడు ఆలోచనలు రాకూడదు. చాలా మంచి చూపై ఉండాలి. చూపు బాగపోతే కన్ను తీసేయన్నాడు దేవుడు. చూపు నుంచే పాపం వస్తుంది అన్నాడు. కాబట్టి కళ్ళు తెరిచే ఉన్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు. కళ్ళు తెరిచే దేవుడి మాటలు ఎలా చెప్తున్నాడు అంటే, అతడు ఈ లోకములో ఉన్నా అతని ఆత్మ ఈ లోకంలో లేదు. దేవుని స్తోత్రం. అది ఆత్మవశం. మనం కళ్ళు మూసుకున్నా కూడా దేవుడు కనపడ్డు. మనకు కళ్ళు మూసుకున్నా కుక్కరో, డబ్బులో, చీరలో, చుట్టాలో వాళ్ళే కనిపిస్తారు. ఎంత కళ్ళు మూసుకున్నా దేవుడు కనపడ్డాం. ఒక ఆవిడ అందంట, ప్రార్థన చేస్తా, ఇందాక దర్శనంలో మీరు కనిపించారు అందంటాడు ఆయన. దర్శనం కాదని నీ పొందన ఎదురుగుండా నేనే నుంచున్నాను. నేనెక్కడ పోతాను, ఎప్పుడు నీ ఎదురుగుండానే నుంచుని ఉంటాను నేను. దర్శనం కాదా? అది దర్శనం కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంటికి వచ్చాడు ఒకడు, అది గదిగదిగదికి వచ్చేసింది అన్నాడు. ఎవరన్నాను నేను, వెళ్ళిపోయింది అన్నాడు. ఇలాంటి పనికి మాలోళ్ళు చాలామంది ఉంటారు. ముహూర్త నుంచి ఒక అతను వచ్చాడు మా ఇంటికి, దెయ్యాలు నిలబడతాడని. చుట్టూ తిరిగేసాడు, నూనె పోసేసాడు. సంవత్సరం దాకా రావన్నాడు. అదేంటన్నాను, నా నూనె పవర్ సంవత్సరం దాకా పనిచేస్తుంది అన్నాడు. అంటే కానుక మళ్ళీ సంవత్సరానికి ఇవ్వాలని. ఆ రాత్రి దెయ్యాలన్నీ వెళ్ళిపోయి నేను నిశ్చింతగా పడుకోవచ్చు అనుకున్నాను. లెగు అంటుంది నన్ను దెయ్యం. ఏంటన్నాను. అదేంటి మీరు వెళ్ళిపోయారు కదా అంటే, అతను కూడానే వచ్చామన్నారు. గొడవ వదిలిపోయింది. ఎవరిని పడితే అన్ని పనికి మనోడిని నెత్తిమీ చేతులు వేయించుకుని ఇంట్లో కేకేసి ప్రార్థన చేయించేసుకుని అయ్యగారు వచ్చారు అనుకోండి. అయ్యగారి కంటే గొయ్యగారులే ఎక్కువ ఈ రోజుల్లో.
ప్రతి ఓడు పాస్టర్ కాదు. చాలా లోతైన సత్యాలు ఇవన్నీ. కాబట్టి కన్నులు తెరిచి ఉండగా అతడు ఎలా ఉన్నాడంటే పరవశుడై. ఎలా ఉన్నాడు? లోకంలో లేడు. లోకంలో లేడు. ఎవరిలో ఉన్నాడు? నేను స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచే ఉన్నాడు కానీ లోకంలో లేడు. ఒక ఆయన నా చిన్నప్పుడు కథ చదివాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన పిండి వ్యాపారం చేస్తాడు. చిన్నప్పుడు చదువుకున్న కథ అది. ఆ పిండి వ్యాపారం చేస్తూ అతను 1 2 3 4 5 6 8 9 10 11 12 13 అన్నాడు. తేరా పూసేస్తున్నాడు పిండి. ఏంట్రా బాబు, ఎదురుగుండా ఉన్నవాడు ఇలా పూసేస్తున్నాడు పిండి. తేరా అంటే అర్థం నీ వాడిని. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంతకాలమైనా దేవుళ్ళలోకి వెళ్తూ వస్తలేదు మనకు కదా. కర్మ. ఎంతకాలమైనా దేవుళ్ళలోకి వెళ్ళం. ఎప్పుడు లోకం గొడవ, తిండి గొడవ, డబ్బులు గొడవ, ఎవరిని మోసం చేద్దామన్న గొడవ తప్ప. మరి దేవుళ్ళు లీనమయ్యేది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? ఒక ఆవిడ అంటుంది, మీరు చూడలేదు కానీ వెనకాల ఏం చేస్తున్నారో తెలుసా? నీకెలా తెలుసు? ఆవిడ వెనకాల ఏం చేస్తున్నారో గొడవలో ఉంది. చాలామంది ఇలాగ ఇక్కడే కూర్చుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ దేవుడి దర్శనాన్ని పొందలేరు. ఈ తేరా అని పిండి పోసేస్తున్నాడు. ఈ కంగారు వచ్చేసి అని గొడవ వచ్చేస్తేమో అని ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కేకేసుకొచ్చాడు. ఓహో, అతను దేవుళ్ళు లీనమైపోయాడు, నువ్వు భయపడకు, చాలా టైం తర్వాత కానీ అతను మనుషుల్లోకి రాడు, నువ్వేం భయపడకు అన్నాడు. తర్వాత ఇతను అన్నాడు, ఇలాగ పిండి అందరికీ పోసేస్తుంటే అతనికి లాభం ఎలా వస్తుంది, అతనికి నష్టం వస్తుంది కదా అంటే వాళ్ళందరూ అన్నారు, అతన్ని ఇక్కడ ఎవ్వరు మోసము చెయ్యరు. గట్టిగా చెప్పాలి. ఎందుకు మోసం చేస్తారు? అతన్ని ఎవ్వరు మోసం చేయరు. పైకి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అతని వ్యాపారమే బాగుంటుంది. దేవుళ్ళు లీనమై చేయాలి వ్యాపారం. దేవుళ్ళు లీనమవ్వాలి. డబ్బుల కోసం చూస్తే వ్యాపారాలు ఏమీ సాగవు, అన్నీ పడుకుంటాయి. నువ్వు ఏం చేసినా దేవుడి కోసం చేయాలి. నువ్వు వ్యాపారం చేసేది డబ్బు కోసం చేయకూడదు, దేవుడి కోసం చేయాలి. మనం ఏం చేసినా దేవుడి పిల్లలమని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ యాక్షన్ అక్కడ చేయకూడదు. షాపులో అలా ఉండకూడదండి. షాపులో కూడా దేవుళ్ళలాగా ఉండాలి. షాపులో కూడా దేవుళ్ళలాగా ఉండాలి. ఎక్కడైనా దేవుళ్ళలాగా ఉండాలి. షాపులో బూతులు ఎక్కడి నుంచి వస్తే నీకు? దేవుడు బిడ్డవా? చెప్పండి. ఎక్కడైనా ఒక్కలాగా ఉండాలంటారా? ఉండక్కర్లేదా? నోరు తెరవండి. ఎక్కడైనా అంతే కదా. యేసు ప్రభు ఎప్పుడు ఒకే రీతిగా. పౌలు రకరకాలుగా ఉంటాడా? మోషే రకరకాలుగా ఉంటాడా? ఎక్కడైనా ఒకటే. ఒకసారి మా ఇంటికి ఒక ఆవిడ వచ్చింది, పేరు చెప్పను కానీ. నేనేదో దేవుడి గురించి చెప్తున్నాను. ఇప్పుడు దాకా అక్కడ చెప్పారు కదా, ఇక్కడ చెప్తారు ఎందుకంది. పైకి వెళ్ళిపోయింది. అదేంటి? ఆవిడని అడిగింది, కోపం వచ్చిందా ఆయనకి? ఆయనకి కాదు కోపం, మొత్తం దేవుడి. ఎవరికి? దేవుడు కోపం వచ్చింది. దేవుని స్తోత్రం. మనము దేవుడు మాట్లాడాలి. ఏ విషయంలో అయినా తప్పేముంది? ఎప్పుడు ఆయన మాట్లాడాలి. చూస్తున్నాడు కానీ దేవుళ్ళు ఐక్యమైపోయాడు. హనోకు చూసారా? హనోకు చెప్పండి. మీరు ఎవరైనా తెలివైన వారు ఉంటే, హనోకు చూస్తా నడుస్తున్నాడా, చూడకుండా నడుస్తున్నాడా? చెప్పాలి. చూస్తానా? చూస్తా నడుస్తుండగా దేవుడు తీసుకుపోయాడు. చూడండి. హల్లెలూయా. అంటే అతను చూస్తున్నా కూడా ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. ఇంకెంత కాలానికి మనం దేవుని చూస్తాం? అమ్మలక్కల్ని, వదుల్ని,
అత్తయ్యల్ని, మామల్ని, తమ్ముళ్ళని ఇలా చూస్తూనే ఉంటారా మీరు? నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవమే. నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, కష్టమైన నష్టమైన వెనుక తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. పరలోకం ఎంతో ఆనందం, నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం, నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలే నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. మీరందరూ ఇంటికెళ్ళి ఒక్కసారి ఆ పాట ఇంటికెళ్ళి ఒక్కసారి పాడుకోండి. ఆ పాట మొత్తం బైబిల్ రాసేసాడు దాంట్లో. మీరు అలా ఉంటే పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ పాటలో లేని మాట లేదు, మొత్తం రాసేసాడు ఆ పాటలో. చక్కని పాట అని చెప్పచ్చు. కాబట్టి దేవుణ్ణి చూడగలిగిన హృదయం, దేవుణ్ణి చూడగలిగిన హృదయం. మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన చెప్తాను. యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు అనుకోండి, నన్నే చూస్తున్నాడు అనుకోండి, నేను పాపంలో ఉన్నా నా పాపం కనపడదు ఆయనకి. దాన్ని పక్కన పెట్టి ఇతనిలో ఏదైనా మంచితనం ఉందా అని నిలుకుతాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మనమేం చూస్తామండి? వాళ్ళు ఏం పాపం ఉందని చూస్తాం. ఎంత క్షమాహృదయం చూసారా ఆయన? చూసారా? హృదయాంతరంగాల్లోనికి చూస్తాడు. ఇతడు శరీరరీత్యా బలహీనుడే కానీ ఆత్మలో బలపడితే గొప్పవాడు అయిపోతాడని 26 సంవత్సరాల కిందట అనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూపు అద్భుతమైన చూపు. ఆ చూపులోకి మనం వచ్చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆయన చూపులోకి వచ్చేయాలి. ఆయన చూపులో, ఎందుకంటే స్త్రీలకి ఆడవాళ్ళకు ఒక శక్తి ఇచ్చాడు దేవుడు. మీరు ఒక్కసారి గట్టిగా సర్దేసుకుని ఇంకా ఆత్మసార్థం చూడ చచ్చిపోతుంది. తీర్థం పెడతాం, తీర్థం పెడతాం, తీర్థం పెడతాం. గట్టిగా మూడన్నీ వేసేసుకో, లేకపోతే రిబ్బన్ పీకి కట్టేసుకో. ఎందుకంటే నా ఎదురుకుండా కూర్చుని అలాంటి చేష్టలు చేయొద్దు. నా కళ్ళు ఏమో ఇంతంత ఉంటాయి, పోనీ చిన్నవి అయితే పర్లేదు, ఏడిపించుకో ఇంకా. కాబట్టి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆ యొక్క పరిశుద్ధత చూస్తాడు, పాపం చూడ్డు. మనమేమో మన చూపేమో పాపాన్ని చూస్తుంది, పాపపు తలంపులతో ఉంటుంది. ఆయన చూపు ప్రేమతో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళకి ఏ శక్తి ఉందో తెలుసా?
మరి ఎందుకు మోసపోతారో తెలియదు కానీ పాపం ఆడవాళ్ళకి మగవాళ్ళు అది మళ్ళీ మొదలెట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళని చూస్తే ఎవరు మోసం చేస్తారో, ఎవరు అబద్ధం ఆడతారో, ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. మళ్ళీ మాయ కమ్మేస్తుంది, మళ్ళీ మాయలో పడిపోతుంది. చూసారా, తెలుస్తుంది. ఆ శక్తి ఉంది ఆడవాళ్ళకి. చెప్పేస్తారు చూసిన వెంటనే, అతను చూపు మంచిగా లేదండి అని చెప్పేస్తారు. మళ్ళీ ఆడనగా వెళ్ళిపోతారు. ఇది ఏంటో తెలియదు మనకి, అది ఇంకా ఆడకే తెలాలి. కాబట్టి చాలా శక్తి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనకి ఆ చూపు ఎలా ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను మీకు, నేను హైదరాబాద్ బయలుదేరాను. హైదరాబాద్ బెంగళూరు నుంచి బస్సులో వెళ్తున్నాను. సరే, ఒక ఎదురుగుండా ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ పక్కన ఎవరు అబ్బాయి కూర్చున్నాడు. కూర్చుంటే ఆవిడ ఒక అరగంటకు లేచి, ఈ అబ్బాయిని తప్పుకోమంటారా లేకపోతే నేను బస్సు దిగానా అని అడిగింది కండక్టర్. ఆడు ఏదో చేస్తున్నట్టున్నాడు. అదేంటమ్మా మరి సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఎలాగో. ఆయనకేమో వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా నేను కూర్చొని అంటుంది. మరి ఏం చేయాలన్నాడు. ఆయన కూర్చోమని అంటుంది నన్ను. నేను కూర్చున్నాక నిద్రపోయింది ఆవిడ. నువ్వు ఇంకా అప్పుడు దాకా నిద్రపోయినట్లు లేవన్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి నిద్రపోయింది, నేను నిద్రపోయాను. ఆడికి నిద్రాడతలేదు వెనకాల ఉన్నవాడు. కాబట్టి ఏంటంటే ఆ యొక్క మోసకరమైన చూపు, ఆ హృదయము యేసు ప్రభు పిల్లలకు ఉండకూడదు. హల్లెలూయా. పవిత్రమైన చూపు వచ్చేయాలి మనకు, పవిత్రమైన ఆలోచనలు వచ్చేయాలి మనకు. అప్పుడు దేవుడు దర్శనాన్ని పొందుకుంటాం. దేవుడు దర్శనాన్ని పొందుకోవటం అంత సులువేం కాదండి. కాబట్టి ఇక్కడ ఆ సర్వశక్తుని దర్శనము పొందెను. గట్టిగా చెప్పండి. సర్వశక్తుడైనటువంటి వాడు బిలాముకు దర్శనమిచ్చాడు. సర్వశక్తుడు దేవుని దర్శనం పొందుకున్నాడు. దేవుని దర్శనం పొందుకున్న తర్వాత దేవుడు ఏం చూపిస్తున్నాడు ఇతనికి? అదే ఈరోజు మనం మాట్లాడుకోపోయేది. కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవుడు యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు బిలాముకు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వేల సంవత్సరాలకు ముందు చూపిస్తున్నాడు యేసుక్రీస్తుని. ఎంత ప్రణాళిక దేవుడిది! ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరైనా కాస్త జ్ఞానం గలవారు ఉంటే 4000 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు కదండి. మనలో ఎవరైనా 100 గ్యారెంటీ ఉందా చెప్పండి? ఏం బేబీ గారు, 100 గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు 70-80 అన్నాడు దావీదు. 70-80 ఏళ్ళ జీవితంలో మనకు ఏం జరుగుతుందో దేవుడు తెలియదా? మరి ఏంటిని ఆతృత, ఏమవుద్దు బాబు అని పరిగెడతావు ఎందుకు? 4000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పే దేవుడు నీ జీవితంలో రేపేం జరుగుతుందో ఆయనకి తెలియదా? దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడి మీద ఆధారపడిపోవాలి. హల్లెలూయా. ఏం జరిగినా నీ చిత్తమే. అదే ఆ పాట. ఏది జరిగినా నీ చిత్తమే. చూసారా, ఇక్కడ చూడండి, సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను. ఆ వాక్యం చెప్తుంటేనే ఆనందం అయిపోతుంది నాకు. ఆయనను చూచుచున్నాను. మహిమను అడుగుదాం. ఎవరైనా ఎవరమ్మా? తిమోతియా? ఎవరైనా ఆయనను చూచుచున్నాను చెప్పాలి. ఆయనను దేవుడైన యెహోవాను చూస్తున్నాడు. కానీ దేవుడైన యెహోవాను చూస్తున్నాడు కానీ ప్రస్తుత
ప్రస్తుతమున్నట్టుగా లేడైనా, ప్రస్తుతం ఉన్నట్టుగా లేడైనా. అర్థమవుతుందా? దేవుడే దేవుడే కానీ సెరూపులు, కెరూపులు, దేవదూతలు, స్తుతులు లేవేంటి? ఆయనలాగా ఉన్నాడు కానీ, ఆయనలాగా ఉన్నాడు కానీ ఆయనలాగా ఉన్నాడు ఈయనెవరు? ఆయనే యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పాలి. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడే ఇదేంటి ఇలా వచ్చాడేంటి మానవుడుగా? దేవుడు మానవుడుగా కనిపిస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? బుద్ధి లేక. యేసుక్రీస్తు ఎవరు? నిలబెడతావు కాళ్ళు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు కాదంట. ఇక్కడ కొట్టు చేస్తున్నారు. యేసుక్రీస్తు ఎవరు? వాళ్ళ అబ్బాయి అని ఒకడు, సేవకుడు అని ఒకడు, అదేనో ఒకడు, ఇదేనో ఒకడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. యోహాన్లో చోట ఏమన్నాడు తెలుసా? నేనే ఆయనను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నేనే ఆయన, ఆయనే నేను, నేను ఆయన. మేము వేరుగా లేము. మీరు వేరు చేస్తారా? కుర్చీలు పడేసి, కుర్చీలేసి గుడ్డ ముక్కలు కప్పి వేరు చేస్తారా? నేను ఆయన వేరుగా లేము. నేను ఆయన కలిసే ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆయన ఎలా కలిసి ఉన్నామో నా యందు విశ్వాసం ఉంచిన మీరు కూడా నాతో కలిసి ఉండాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటుందండి, ఎంత హాయిగా ఉంటుందండి. యేసు ప్రభువులాగా జీవితాన్ని ప్రారంభించండి. ఈరోజు నేను యేసయ్యలాగా జీవించాలని నిర్ణయానికి రండి. మధ్యాహ్నం షర్మిల ఫోన్ చేసింది, చాలా సంతోషపడిపోతుంది. చాలా భయం వేసిందండి. ఏదో ఉత్తరాలు లాంటి చేసుకున్నారు, ప్రార్థన ఫలించేసిందండి. అంత ముసలి వయసులో ఆపరేషన్ సక్సెస్ అయింది. దేవుని స్తోత్రం. భయపడిపోయారు కదండి. మీకు తెలుసా ఈ 2 రోజులు జరిగిన విషయం? స్వాతి ఉంది ఇక్కడ. మళ్ళా బెంగెట్టుకున్నట్టు కూర్చుంటావు ఎప్పుడు నువ్వు? విశ్వాసరాజు ఏది ఇరిగిపోయింది, మొన్న ఇరిగిపోయింది, సైడ్కి పోయింది, ఎలా వచ్చేసింది, ఏది ఇరిగిపోయింది. మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేసాం. తెల్లరాట్లు ప్రార్థన చేశాను, పొద్దున్న ప్రార్థన చేశాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, ఇరిగిపోయిందంట. వెళ్ళాడు డాక్టర్ గారు, ఎక్స్రే తీసి చెప్పాడు. సుధరాజు ఉన్నాడు ఇక్కడ. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నీ ఏలు ఇరిగింది కానీ పొద్దునకి మళ్ళీ సెట్ అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మళ్ళీ మామూలుగా అయిపోయిందట. అవునా స్వాతి? ఎవరు సెట్ చేశారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూసారండి, ఆయనే కానీ ఇలా ఉన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, బిలాం సందేహానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయనను చూచుచున్నాను కానీ సమీపం కాలేడు. సమీపమున ఉన్నట్టు కాదు, దగ్గరలో ఉన్నట్టు కాదు, చూస్తున్నాను. ఇదంతా ఏంటి చెప్పండి? దర్శనం. హల్లెలూయా. చూసారండి, సమీపమున ఉన్నట్టు కాదు. అర్థమైంది. నక్షత్రం యాకోబులో నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. యేసు ప్రభు ఏ గోత్రం అండి? యాకోబు గోత్రంలో నుంచి వచ్చాడు. యాకోబు కాదు, యూదా. యూదా గోత్రము. యూదా ఎవరబ్బాయి? యాకోబు గారు అబ్బాయి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎన్ని గోత్రాలు యాకోబులో? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో యూదా గోత్రంలోంచి యేసు వస్తున్నాడు. ఇక్కడ బిలాముకి ఎలా చూపిస్తున్నాడు అంటే దేవుడు, నేనే బిలాము, యాకోబుల నుంచి లోకానికి నక్షత్రంగా వస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? ఇంకా అర్థం అవ్వలేదా? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? ఆకాశంలో ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చితిమి. హల్లెలూయా. ఎక్కడ నక్షత్రం? ఎక్కడ నక్షత్రం? ఎక్కడ సంఖ్యాకాండం? ఎక్కడ మత్తయి సువార్త? ఎక్కడ నక్షత్రం? ఎక్కడ నక్షత్రం? బిలాముకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో సున్నైన పుల్లైన వ్యర్థంగా రాయలేదు, వ్యర్థంగా లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. జిగటగలావు బినుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగలావు బినుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు సత్యమైన మార్గములో నడుపుచుండెను, నన్ను సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గముల ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. ఆది కాండం కానించి ప్రకటన చివరి మాట దాకా ఏది వ్యర్థంగా రాయలేదు బైబిల్లో. ఏది వ్యర్థంగా రాయలేదు. ఎంత గొప్ప దేవుడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. వాక్యం మీద లక్ష్యం ఉంచాలి మనం. ఎవరైనా వచ్చి మన దగ్గర మాట్లాడుతున్నారు అనుకోండి, వాక్యానుసారంగా లేదనుకోండి, వినకండి, చెప్పొద్దనండి. అంతే. పాస్టర్ అవనండి, ఎవడవనవండి. వాక్యాన్ని ఆధారం చేసుకోండి. మీ జీవితంలో ప్రతి అడుగు వాక్యంతో వేయండి, వాక్యంతో వేయండి. వాక్యంలో అలా లేదే, వాక్యంలో అలా లేదే అనగలిగిన శక్తి జ్ఞానము మిగిలిన సంవత్సరాల్లో రాత్రి పగల బోధించడానికి ఇప్పటికి వచ్చేసి ఉండాలి మీకు. దేవుని స్తోత్రం. రాత్రి పగల బైబిల్ అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బుధవారం కత్తపాడు, శుక్రవారం వేల్పూరు, చెప్పి 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 ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా మీరు మోసపోతే చేయగలిగింది ఏమీ లేదు. వాక్యంలో లేదు, ఇలాగా వద్దు. ఒకవేళ భర్త భార్యతోటి ఇలా చేద్దామా పెళ్ళామా అంటే, ఓరు మొగుడా వాక్యంలో లేదు, నోరు మూసుకోనాలి పెళ్ళం, లేదా మొగుడు పెళ్ళాన్ని పెళ్ళం మొగుడిని. దేవుని స్తోత్రం. వాక్యంలో లేనిది ఎలా చేస్తావు అనాలి. వాక్యంలో లేనిది ఎలా చేస్తావు? ప్రమాదం కదా. వాక్యంలో లేనిది చేయకూడదు కదా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచింది. నక్షత్రం వచ్చింది, యేసుప్రభు వచ్చాడు, మళ్ళీ ఆయన రాజుగా వస్తాడు. అది కూడా చెప్పేస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన మరలా
రాజుగా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని కూడా చెప్పేస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చూడండి. హల్లెలూయా. ఎంత క్లారిటీ వాక్యంలో. నక్షత్రంగా వస్తాడు, శిశువుగా పుడతాడు, పెద్దవాడు అవుతాడు, సిలువే పడతాడు, మళ్ళీ లెగుతాడు, కానీ తర్వాత రాజుగా వస్తాడు. హల్లెలూయా. చూసారండి, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాగ ఆలోచించుకున్నా యేసుక్రీస్తు దేవుడనే మాటను కొట్టివేసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది ఎవ్వరు మార్చలేరు. ఇది నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలన్న వారే లేకుండా అయిపోతారు. హల్లెలూయా. భారతదేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, క్రైస్తవ్యాన్ని ఏదన్నా చెయ్యాలని మీరు అనుకుంటే మీరే ఉండరని హెచ్చరిస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రీస్తువు యేసే రాజు, ఆయన ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవ్వరు ఏమి చేయలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకుని ధైర్యంగా, బలంగా, పరిశుద్ధంగా, దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవ్వరిని దేవుడు ఇష్టపడ్డా. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, మీ దగ్గర యథార్థత, పరిశుద్ధత లేకుండా దేవుడు అంగీకరించడు. రాత్రి చెప్పాను, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ. నువ్వు అబద్ధాలు, పాపం, మోసంలో ఉండి పరిశుద్ధాత్మ ఊరుకునే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి నక్షత్రము, రాజదండము ఇశ్రాయేల్లో నుంచి లేచు. చూస్తారండి, యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు తర్వాత ఎలా మారాడు? ఇశ్రాయేలు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, నక్షత్రం యాకోబులోకి వస్తుంది, రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇశ్రాయేలు అవ్వాలి. హల్లెలూయా. ఆ మాట కూడా ఉంది ఇక్కడ. యాకోబులాగా ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్ళవు. ఏం చేశాడు? యాకోబుని వెరగొట్టి పాడేశాడు. హల్లెలూయా. కాలు ఎరగొట్టేసాడు, ఎరగొట్టేసాడు. ఎరగొడతానికి ఏమీ అనకాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు కావలసిన పిల్లల్ని ఏదైనా చేసి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. యాకోబుగా దేవుని రాజ్యానికి వెళ్ళగలరా ఎవరైనా? ఇంటికెళ్ళి తిరుగుతూ యాకోబుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరా ఎవరైనా? మాట్లాడండి. ఇశ్రాయేలు అవ్వాలా? అవ్వాలా? ఇశ్రాయేలు అవ్వాలంటే ఏం చేయాలి? పాత నిబంధనలు ఏం చేశాడు చెప్పాలి. ఎరగొట్టాడు. కొత్త నిబంధనలో అదే మారు మనసు. హల్లెలూయా. మనస్సు విరగాలి. పాత జీవితం సమాధి అయిపోవాలి. కొత్త జీవితం ఇశ్రాయేలు వలె జీవించాలి. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలే రాజ్యంలోకి వెళ్తాడు. నక్షత్రం యాకోబులో ఉదయించింది, కానీ ఇశ్రాయేల్లోంచి రాజదండం వచ్చింది. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతసేపు చెప్పచ్చు. దేవుని వాక్యంలో ఎన్నో అంతరార్థాలు, అర్థాలు ఎన్నో ఉంటాయి. దేవుని ఆత్మ మనకి ప్రవాహము వలె అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా మీకు? ఈరోజు మీరందరూ ఇశ్రాయేలుగా మారిపోవాలి. ఎవరైనా యాకోబులు ఉంటే కనుక. అవునా? వెదకి నన్నిలా చేరితివి, వెంబడించగా పిలిచితివి, రూత బ్రతుకును మార్చితివి, రూత బ్రతుకును మార్చితివి, నీకు సుతునిగా చేసితివి, నా ప్రాణనాథుడా నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను
యేసువా నేను నీ వాడను యేసువా మహిమ నగరిని విడిచితివి మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాథుడా నాకై ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఉన్నతరమా నీ ప్రేమ ఉన్నతరమా నీ ప్రేమ సన్నతించుచు సాడెదను సన్నతించుచు సాడెదను నా ప్రాణనాథుడా నాకై ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుడా నాకై ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా స్తోత్రం. మనం ఎవరి వారం? ఇంకా నిజంలోకి వచ్చారా కల్లో ఉన్నారా? మనం ఎవరి వారం చెప్పండి. మీరు ఎవరి వారం అని అనుకుంటున్నారు? మేము కాపులమో ప్రభువా, మేము కమ్మవారిమో ప్రభువా, మేము గౌడులమో ప్రభువా అని పాడదామా? లేదా మేము ధనవంతులము లేదా పేదవారం అని పాడదామా? ఈ పాటలోనే నాకు పరిశుద్ధాత్మ వచ్చింది చాలా సంవత్సరాల కింద. నేను నీ వాడను అని ఎన్నిసార్లు పాడేసా. నువ్వెవరి సొత్తు? మర్చిపోయావా? ఎవరి సొత్తు మనం? ఎవరు కొనుక్కున్నారు మనల్ని? మన మీద ఎవరికి అధికారం ఉంది? ఆయనకు తప్ప ఎవ్వరికి అధికారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషించదగ్గ పరిణామం ఇది. కాబట్టి మోయాబు ప్రాంతములను కొట్టును. మోయాబు అనే చరిత్రలోకి మనం వెళ్ళొద్దు, కానీ అది అపవిత్ర వంశము. అపవిత్ర వంశము అంటే తండ్రి కూతురు కలుసుకొని పుట్టిన పిల్లల వంశం అది. తండ్రి కూతురు కలుసుకుని పుట్టిన అపవిత్ర వంశం. ఈయన ఏం చేస్తాడంటే అపవిత్రత పాపాత్ములను, యేసుప్రభు పాపాత్ములను ఏం చేస్తాడో తెలుసా? విరగగొట్టి పరిశుద్ధులుగా మారుస్తాడు. హల్లెలూయా. పాపాత్ములను విరగొడతాడు. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి నిజంగా వచ్చిన వారు పాపం చేయలేరు. ఒకవేళ పాపం చేస్తున్నారు అంటే వారు యేసుప్రభులోకి రాలేదు. అబద్ధాలు ఆడుతున్నా, మోసం చేస్తున్నా, డబ్బులు ఎగ్గొట్టినా, తప్పుడు పనులు చేసినా, విమర్శించినా, ద్వేషించినా, స్వార్థపూరితులైనా, మీరు ఏ తప్పు చేస్తున్నా కూడా మీరు యేసుప్రభు పిల్లలు కాదు. గుర్తుపెట్టుకోండి. విరుగగొట్టును. మోయాబుని దేవుడు ఒప్పుకోడు. దేవుడు పాపిని ప్రేమింతాడు కానీ పాపాన్ని ఒప్పుకోడు. ఒకవేళ మీరు పాపములు ఉండి బైబిల్ పట్టుకుని సువార్తలకి, ప్రార్థనలకి, ఆలయాలకు వస్తున్నారంటే మీకు ప్రమాదమే సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. భయంకరమైన ప్రమాదం, ఎదురు చూడని ప్రమాదం హఠాత్తుగా జరుగుతుంది. ఆయనతో ఆటలు ఆడుకోకూడదు. మోయాబును చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? మోయాబు ప్రాంతములను కొట్టును. 2
కలహ వీరులందరినీ నాశనము చేయను. కలహాలు పుట్టించేవారు, పరిశుద్ధులను బాధ పెట్టేవారు, దేవుని పిల్లలను నాశనం చేసేవారు. జకార్య 9లో అంటాడు, నేను వచ్చాక యుద్ధపు విల్లుండదో, యుద్ధపు విల్లుని విరగ్గొడతానన్నాడు. కలహ వీరులను ఉండనివ్వడు. వేశ్యలు, వ్యభిచారులు, తాగుపోతులు, తిరిగిపోతులను ఒప్పుకోడు. ఇప్పుడు రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు, సేవకుడు, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన అంటే, ఆయన అంటున్నాడు క్రీస్తు ఆరాధన అంటే, ఆయన అంటున్నాడు క్రీస్తు ఆరాధన అంటే పరిశుద్ధులు మాత్రమే ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రతి పనికి మాలినోడు ఆరాధన చేయకూడదు. తాగుపోతాడు, తిరిగిపోతాడు, మోసం చేసేవాళ్ళకి ఆరాధన చేసే హక్కు లేదు. క్రిస్మస్ అంటే యథార్థవంతుల పండుగ. ఇది డూప్లికేట్ క్రైస్తవుల పండుగ కాదు. ఇది డబ్బును ఆశించి చర్చిలు పెట్టినోళ్ళు పండుగ కాదు. ఇది ఏదో ఆశించి మందిరానికి వచ్చేవాళ్ళు పండుగ కాదు. ఇదందరూ కలిసి ఒక్కసారి చెప్పండి, క్రీస్తు యేసు పండుగ ఎవరికి సంబంధించింది? చెప్పాలి, నోరు తెరవాలి. నోరెంత తెరవమ్మా? ఎవరి పండుగ ఇది? విజయ, నోరు తెరవే. ఎవరి పండుగ ఇది? పరిశుద్ధుల పండుగ. చెప్పండి, గట్టిగా చెప్పాలి. రాత్రే చెప్పాను, మారిపోవాలి. మన పద్ధతులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎందుకంటే మన ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేకాదు, కొంతకాలానికి మనము ఆయన రాజ్య సంబంధులు అయిపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ లోకానికి మనకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. కాబట్టి కన్నులు తెరిచిన దేవోక్తి, కన్నులు తెరిచిన దర్శనము, సర్వశక్తిని దర్శనము అంత అద్భుతంగా దేవుడు చూపించాడంటే దేవుడు ఉద్దేశం అర్థమైంది మీకు? బిలాము ద్వారా దేవుడు చూపించిన ఉద్దేశం అర్థమైందా? కేవలం మన కోసం దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీలో ఎవరి కాళ్ళే అనుకోండి, నా కోసమే యేసు వచ్చాడు. చెప్పండి, నా కోసమే, నీ కోసమే, నా కోసమే. కాబట్టి మనకున్న ఒకే ఒక బాధ్యత, ఆయనకి ఇష్టలమై. మీకు తెలుసు కదా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుషులకు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక, భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎవరి స్తోత్రం? ఎవరికి సమాధానం? ఎంత స్పష్టంగా ఉంది బైబిల్లో. ఇంకా బైబిల్లో ఇష్టం అనే మాట గురించి చెప్తే ఇంకో అరగంట ఉంటుంది. కాబట్టి ఆయనకు ఇష్టలుగా ఉందాం. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆయనకి ఇష్టలుగా ఉన్న తర్వాత ఎవరికి ఇష్టంగా లేకపోయినా ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా ఉన్నాక వాళ్ళకి ఇష్టంగా లేత నష్టం ఏంటి? కాదు, మా ఆయనకి ఇష్టంగా ఉండాలి, మా ఆవిడకి ఇష్టంగా ఉండాలి, మా చుట్టాలకు ఇష్టంగా ఉండాలి, మా అమ్మకి ఇష్టంగా ఉండాలి, మా చెల్లెలకి ఇష్టంగా ఉండాలి, అందరికి ఇష్టంగా ఉండాలి. నువ్వు వదిలేసిపో, బైబిల్ పట్టుకోకు. అర్థమైందా? అసాధ్యం అది. దేవుని స్తోత్రం. మనం అందరికీ ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవుడికి ఇష్టలుగా ఉండే ప్రయత్నం చేయి. మనుషులకి ఇష్టలుగా ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నాకు తెలిసి ఆయనకి ఇష్టలుగా ఉన్నవారు మనుషులకు కూడా చాలా వరకు ఇష్టలు అవుతారు. ఎంచేత ఆయనకి ఇష్టంగా ఉన్నవారు ఏం చేయరు? ఇంకా ఎవరు మాత్రం ఏమంటారు మనల్ని?
మనం ఎవరికి హాని చేయం, మోసం చేయం. ఈ క్రిస్మస్ దినాన మనం ఆయనకి ఇష్టలుగా మారిపోదాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలము మీ పరిశుద్ధ నామములో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం గల దేవుడు అయిన తండ్రి, కుమార్తెను, వారి పిల్లల్ని, భర్తని అందరినీ దీవించండి. ప్రతి శుక్రవారం వారి కుటుంబం గురించి ఎంతో ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొంది కూడా అతను దూరంగా ఉన్నాడు. అలాగే కుమారుడు రక్షణ, ఉద్యోగాలు, పిల్లలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు వారి కుటుంబానికి, సంఘానికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. ఎవరో